అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ఆదరించి ఆశీర్వదించాలని ఈ నెల 11న స్టేషన్ గన్పూర్ పట్టణంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి పాలకుర్తి రాధికా సోమశేఖర్ 5వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ నేతలు నాయకులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆప్యాయంగా పలకరిస్తూ వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. అనంతరం బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి పాలకుర్తి రాధికా సోమశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి వారం మన వార్డులో పర్యటించి ప్రజల సమస్యలు తీర్చడానికి ముందుకు వస్తున్నా. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. మేము స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు సూన్పల్లి 5వ వార్డు నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్నాము. పాలకుడు సోమశేఖర్ రాధిక. తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రజలకు నిరంతరము అందుబాటులో ఉండి సేవ చేసేందుకు ముందుకు వచ్చినాము. ఎటువంటి డబ్బు ఆపేక్ష లేకుండానే మేము సేవ చేసేందుకు ముందుకు వచ్చినాము. తర్వాత ఇక్కడ కొన్ని సమస్యలు వాళ్ళు మేము ప్రజలకు ప్రచారంలో వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పుడు జరిగింది. మేజర్ సమస్య ఏంటంటే ఆ చివరిలో ఉన్న ఐతలింగ ప్లాంట్ ఏరియాలో వాటర్ బాగా వర్షం పడ్డప్పుడు మూర్లకి వెళ్ళి అక్కడికి వస్తుంది. ఆ సమస్యకు తప్పగా స్వస్తి పలుకుమని వాళ్ళకు హామీ చూసి జరిగింది. అంటే ఇక్కడ పాలకుర్తి రోడ్లో మోరీ ఒకటి సగం వరకే ఉంది. దీన్ని సిరిపురం గార్డెన్ వరకు ఆ వాగులో వదిలిపెడితే వాటర్ అడ్డ వెళ్ళిపోతాయి. తప్పకుండా మేము అది హామీ ఇచ్చాము. తర్వాత సీసీ రోడ్లు, తర్వాత గ్రంథాలయం ఒకటి ఉంది, యువతకు గ్రంథాలయం ఒకటి ఉంది. దానికి కూడా పునరుద్ధరణ కూడా అది సరిగ్గా మెయింటెనెన్స్ లేదు, అది కూడా ఒకటి డెవలప్ చేసాము. తర్వాత వీధి లైట్లు కానీ ఇంకేమైనా అవసరాలకు వాళ్ళని గుర్తించి పేద అంటే ఆడబిడ్డలకు వాళ్ళకు డబ్బు పరంగా కొంచెం వెనుకబడిన వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేసేందుకు కూడా ముందుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఈ మున్సిపాలిటీకి వచ్చేదంటే ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు వస్తాయి. వాటిని తప్పకుండా ఎక్కువ కొట్లాడి బీజేపీలో తప్పకుండా బీజేపీ అభ్యర్థిగా ఉన్నప్పటికే ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఆ 5వ వార్డుకు అభివృద్ధి కృషి చేస్తానని నేను హామీస్తున్నాను. ఇంకా మిగతా ఏం సమస్యలున్నా కూడా నేను ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి చేసేందుకు ముందున్నాను. 5వ వార్డులో ప్రజలందరూ కమలపు గుర్తుకు ఓటు వేసి మా భార్య రాధికను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటూ నేను నిరంతరం మీకు అందుబాటులో ఉంటానని చెప్తూ ముగిస్తున్నాను.